హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా డబుల్ గుడ్ న్యూస్. ఇక ఈ వస్తువులు అన్నీ కూడా తక్కువ ధరకే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఏ వస్తువులు తక్కువ ధరకు వస్తున్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం 2 శుభవార్తలు తెలిపింది. మీ డబ్బులు ఆదా అయ్యేలా ప్రభుత్వం మరో వస్తువును అందిస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. మరి కొత్త రేషన్ షాపుల్లో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర వస్తువు ఏంటి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో మనం తెలుసుకుందాము. ఏపీలో రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్. మీ నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గోధుమ పిండిని కూడా ఇప్పటి నుంచి మీకు సబ్సిడీలో ఇస్తున్నారు. అది కూడా కేవలం 20 రూపాయలకే. బయట మార్కెట్లో కిలో గోధుమ పిండి 50 నుంచి 70 రూపాయల వరకు ఉంటుంది. ప్రభుత్వం 30 నుంచి 40 రూపాయల సబ్సిడీతో మీకు ఈ గోధుమ పిండిని అందిస్తుంది. ప్రతి రేషన్ దుకాణాల్లో ఈ వస్తువు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. గత డిసెంబర్లో కూడా ప్రభుత్వం రేషన్ బియ్యం స్థానంలో రాగులు, జొన్నలు, చక్కెర వంటి నిత్యావసర వస్తువులను అందిస్తుంది. ఇందుకు బదులుగా కొద్దిగా బియ్యం తక్కువగా చేసింది. విధానం ప్రభుత్వానికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, రాష్ట్రంలోనే పేద ప్రజలు బియ్యంతో పాటు మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారం తీసుకుంటారు. పైగా తక్కువ ధరల్లో వస్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక రెండవది, అక్రమ బియ్యం సరఫరాను భారీగా అధిగమించే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా కేంద్రాల్లోనే అన్ని రేషన్ షాపులకు ఈ గోధుమ పిండి ప్యాకెట్లను పంపించింది. దాదాపు అన్ని డివిజన్ స్థాయిల్లో కూడా వీటిని సరఫరా చేశారు. ప్రజలు నేరుగా రేషన్ షాపుకు వెళ్ళి కేవలం 20 రూపాయలకే కిలో గోధుమ పిండి ప్యాకెట్ను తీసుకోవచ్చు. మీ డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డు ఉన్నవారికి మరో గుడ్ న్యూస్ కూడా తెలపనుంది ఏపీ ప్రభుత్వం. త్వరలో రేషన్ షాపులను మినీ మాల్స్ షాపులుగా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇది అమల్లోకి వస్తే రాష్ట్రంలో పేదల నిత్యావసర ధరలు భారీగా తగ్గే ఛాన్స్ అయితే ఉంది. ఇక రేషన్ షాపుల్లో సమయం కూడా మార్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతం రేషన్ షాపులు ఉదయం అలాగే సాయంత్రం వేళల్లో మాత్రమే ఉంటాయి. అది కూడా నెలల్లో 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రమే. కానీ ఈ వేళలను మార్చాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చూడాలి కొత్త రేషన్ షాపుల మార్పులు ఎప్పుడు ఉండనున్నాయో అనేది.